హలో హెచ్ఎస్డబ్ల్యూ వీవర్స్. సో ఈ రోజు గోదావరి కన్ నుంచి మన సత్యవతి మేడం గారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మేడం మెషిన్ పర్చేస్ చేసి 1 year అవుతుందంటే ఈ 1 year లో మేడం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశారో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. హలో మేడం, నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా సూపర్. సత్యవతి గారు ఇంతకుముందు ఏం చేస్తుండేవాళ్ళు? టైలరింగ్ ఫ్యాషన్ టీచర్ని. ఫ్యాషన్ టీచరింగ్ గా చేశారు. సో టైలరింగ్ ఫ్యాషన్ టీచర్ నుంచి ఎంబ్రాయిడరీకి రావాలి అని ఎందుకు అనిపించింది? ముందు నేను ఒక ఉషా మిషన్ రన్ చేస్తున్నాను. ఒక 5 years రన్ చేశాను. అది ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చాను చాలామందికి. ఆ చుట్టుపక్కల ఊర్లు కానీ ఇంకెక్కడెక్కడ అదర్ కంట్రీస్ కూడా నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసాను. అలా నేను పెద్ద మిషన్ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాను. పెద్ద మిషన్ కూడా నేను బయట వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాను. అసలు మిషన్ లేకుండానే నేను ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాను. అనుకున్న ఏంటంటే నేను చిన్న మిషన్ అయితే వాళ్ళు నా దగ్గరికి వచ్చి నేర్చుకున్నారు. నీ పెద్ద మిషన్ అయితే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సో నేనే ఒకటి తీసుకుందామని ఒక ఆలోచన ఉండే. నాకు యూట్యూబ్లో చెక్ చేశాను. అక్కడ నాకు హెచ్ఎస్డబ్ల్యూ కనిపించింది. దానికి పై ఆఫీసర్స్కి వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటే రమేష్ సార్ అడ్రస్ ఇచ్చారు. అప్పుడు 1 year బ్యాక్ 2 years బ్యాక్ మా హస్బెండ్ని తీసుకొని వెళ్ళాను రమేష్ సార్ దగ్గరికి. అక్కడ అన్నీ చూస్తే అప్పుడు సార్ కొంచెం అంత అమౌంట్ అప్పుడు బడ్జెట్ అంతా వద్దులే అనేసి ఒక 1 year ఆగి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాను. ఆపేయలే నేను ఇంకా. తర్వాత 1 day మళ్ళీ ఒక 1 dayలో డిసైడ్ అయ్యి రమేష్ సార్ కాల్ చేశాను. సార్ నాకు మిషన్ తెచ్చి పెట్టాలి మీరు అని చెప్పేశాను. సార్ వచ్చేసి 1 dayలో నాకు మిషన్ ఫిట్ చేసి వెళ్ళిపోయారు. రైట్ మేడం, ఎలా అంటే లైక్ ఇన్ని ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే బయట మార్కెట్లో చాలా ఉన్నాయి. సో పర్టికులర్గా మీరు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ ఎందుకు చూస్ చేసుకున్నారు? దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీనిలో ఒకటి చెమ్కీ వర్క్ కానీ పూస వర్క్ కానీ రెండు ఏంటంటే ముగ్గం వర్క్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మన హెచ్ఎస్డబ్ల్యూలో వస్తుంది. తర్వాత వచ్చేసి జరీ ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. వచ్చే కస్టమర్స్కి ఏంటంటే లుకింగ్ కనిపించాలి కాబట్టి వాళ్ళకి జరీ అయితే లుకింగ్ కనిపిస్తుంది. మళ్ళీ థ్రెడ్ వర్క్ కూడా ఎలా అంటే థిక్నెస్ చాలా అంటే మన ఉషా కంపెనీ కంపేర్ చేసేసుకుంటే అది కూడా బాగుంటుంది. దానికన్నా ఇంకా ఇది బెటర్. ఉషా అంటే బ్రాండెడ్, దానికన్నా చాలా బెటర్. అంటే థిక్నెస్గా కుట్టుకుంటుంది. చాలా నీట్ ఫినిషింగ్ సార్, చిన్న ముడత కూడా రాదు. హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ అనేది నీట్ ఫినిషింగ్ అంటున్నారు. సో మీరు నీట్ ఫినిషింగ్ అలాగే డిజైన్స్ కూడా చాలా బాగా వస్తున్నాయని చెప్పేసి మిషన్ పర్చేస్ చేయడం జరిగింది. రైట్ రైట్ ఇప్పుడు మీరు మిషన్ అనుకున్న రోజు డెలివరీ చేశారా శ్రీ వెంకటేశ్వర కంప్యూటరైజర్? అనుకున్న రోజుకి కరెక్ట్ అదే టైం నైట్ నాకు పూజ కావాలి, తెల్లవారు ఏదో సంథింగ్ ఏదో ఉంది. అసలు ఆ రోజు పూజ కావాలి. ఆ తర్వాత నాకు 1 month కూడా నాకు తీసుకోనికి లేదు. ఆ 1 day నైట్ నాకు 2-3 వరకు కంప్లీట్ చేశాను. 3కి పూజ చేసేసుకున్నాను. రైట్. సో మీకు 3కి డెలివరీ అనేది అయిపోయింది. డెలివరీతో మీరు చాలా హ్యాపీయా మేడం? చాలా హ్యాపీ. రైట్. ఇప్పుడు లోకల్ డీలర్స్ వాళ్ళు మీకు మిషన్ డెలివరీ చేసినప్పుడు డెమో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో ఆ డెమో ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది? బాగుంది. సో డెమో ఎక్స్ప్లెనేషన్ మీరు చాలా ఈజీగా నేర్చుకున్నారా? అంత ముందే నేను అసలు ఆల్రెడీ నేను ట్రైనింగ్ ఇవ్వడం పెట్టాను కదా సార్, ఇంకా కొన్ని మెలకువలు చెప్పేశాడు. రైట్. సో ఆ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇచ్చే పాస్ట్ లో మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవారు కాబట్టి సో ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈజీగా అయిపోయింది. తనకు కూడా అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేకుండా నేను చేసుకున్నాను. ఏదైనా జస్ట్ అర్థం కాకపోతే సార్ కాల్ చేసి వీడియో కాల్ చేసి సో సార్ కాల్ చేసి వీడియో కాల్ చేసి లైక్ ఎలా అంటే మేడం మీరు 1 year పర్చేస్ చేశాక ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ లో పర్ఫెక్ట్ అయిపోయారు. రైట్. సత్యవతి గారు ఇప్పుడు 1 year అవుతుంది మీరు మిషన్ పర్చేస్ చేసి. సో మీకు ఎలా అంటే చాలా మంది కస్టమర్స్ ఉంటారు బయట. సో కొత్త కస్టమర్స్ కానీ పాత కస్టమర్స్ కానీ, సో ఇంతమంది కస్టమర్స్ వాళ్ళు అడిగిన హార్డ్ డిజైన్స్ కానీ లైక్ చేంజ్ ఓవర్స్ కస్టమర్స్ లో ఎలా అనిపించింది? సార్ నేను ఉషాలో డిజైన్స్ సేల్ చేస్తాను. అలా ఏం చేశానంటే నేను ఇందులో ఉన్న డిజైన్స్ అన్నీ నేను వేరే డిజైనర్ చెప్పి తీసేసుకొని ఈ డిజైన్స్ కూడా నేను వేరే వాళ్ళతో షేర్ చేసేసుకుంటాను. నేను సేలింగ్ చేసేసుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చే డిజైన్స్కి బట్టి నేను ఏం చేశాను, క్రియేటివిటీ ఎక్కువ వేసుకుంటాను. నేను క్రియేటివిటీని చూసి నా కస్టమర్స్ ఎక్కువ వస్తారు. సో క్రియేటివిటీలో మీరు ఎప్పుడు ముందుంటారు అన్నట్టు. సో క్రియేటివిటీగా ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర డెఫినెట్ గా కొత్త కస్టమర్స్ వస్తూనే ఉంటారు మేడం. సో ఈ 1 year నుంచి మిషన్ పర్చేస్ చేశాక మీకు సర్వీస్ అనేది ఎలా అనిపించింది మా హెడ్ ఆఫీస్ నుంచి? బాగుంది సార్, సర్వీస్ అయితే బాగుంది సార్. సర్వీస్ కోసమే ఫస్ట్ ప్రొవైడ్ చేసిన మిషన్ సర్వీస్ కోసం. ఎందుకంటే చాలా వర్క్లో ఉంటాం, మిషన్ స్ట్రక్ అయిపోతుంది, కస్టమర్స్ మనకు ఫోర్స్ చేస్తారు. అప్పుడు మాకు సర్వీస్ రాకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అందుకనే ఫస్ట్ అనేది సర్వీసింగ్ మిషన్. వేరే మిషన్స్ ఏంటంటే మన హైదరాబాద్ వెళ్ళి రిపేర్ చేసుకోవాలి, లేదా వాళ్ళు రావాలంటే 1 week పడుతుంది. అలా నేను అన్ని చర్చ చేసి హెచ్ఎస్డబ్ల్యూకి వెళ్ళానండి. సో అలా చెక్ చేస్తూ హెచ్ఎస్డబ్ల్యూకి వెళ్ళారు. సో ఇందులో మీకు హెచ్ఎస్డబ్ల్యూలో సర్వీస్ అనేది చాలా బాగా అనిపించింది. సో చాలా బాగా అనిపించింది కాబట్టి డెఫినెట్ గా ఇదే పర్చేస్ చేయాలని మీరు అనుకున్నారు. రైట్. సో ఇప్పుడు మీరు పర్ డేలో ఎన్ని బ్లౌజెస్ వేశారు? పర్ డేలో హెవీ అయితే 3 వేసేస్తాను, నార్మల్ అయితే 4-5 వేసేస్తాను. నార్మల్ అయితే చిన్న డిజైన్స్ అయితే 4-5 వేసేస్తాను. హెవీ అయితే 3 కంప్లీట్ చేసేస్తాను సార్. పర్ డేలో ఎన్ని అవర్స్ వర్క్ చేశారు మేడం దీనిపైన? పర్ డేలో అంటే సార్ నేను ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ చెప్తాను. పర్ డే అని చెప్పలేను.
క్లాస్ బయట 2 hours బయటకు వెళ్ళి వచ్చేసి దాని మీద ఉండకుండా ఇంట్లో నాకు స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ఫ్రీ సర్వీస్ సార్, నేను ఫ్రీగా నేర్పిస్తాను ఇది. నేను ఫ్రీగా నేర్పించేసి నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నాకు హెల్ప్ చేస్తారు కదా, వాళ్ళతో చేసేసి వాళ్ళకు వీడియో కాల్ చేసేసి ఎలా చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలంటే వాళ్ళు చేసేస్తారు. సో డెఫినెట్ గా పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఫ్రీగా చేసేస్తాను. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు మా హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ తరపున అయితే మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. ఎందుకంటే ఇలా నేర్చుకోవాలి ప్యాషనెట్ గా హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ మీద అని వాళ్ళకి అనిపించినప్పుడు మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కదా సర్వీస్, దానికి చాలా కృతజ్ఞతలు మేడం. ఎలాంటి ఇప్పుడు నెక్స్ట్ ఇన్ని అవర్స్ మిషన్ వర్క్ చేసినప్పుడు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రీజ్ అయ్యాయా? రాలేదు సార్, ఇన్ని అవర్స్ నేను అనుకునేదాన్ని ఇంకా ఇన్ని అవర్స్ కుడుతుందన్నా సార్ నాడంటే హస్బెండ్ని నైట్ 4, 5 వరకు 6 వరకు కూడా మెలకు పడుకోకుండా నేను స్టిచ్చింగ్ చేస్తాను. అప్పటి వరకు కూడా హీట్ అవుతుంది, భయం అవుతుంది ఏమన్నా అవుతుందేమో, అయినా ఇంతవరకు ఏం కాలేదు, ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాలేదు. సో డెఫినెట్ గా మీకు అన్ని అవర్స్ వర్క్ చేసిన సర్వీస్ కానీ టెక్నికల్ ఇష్యూస్ ఏం రాలేదు. కంటిన్యూ చేసేసాను. అన్ని డిజైన్స్ వేసినా కూడా మధ్యలో మిషన్ ఆగడం లేదు సార్, డే అండ్ నైట్ చేశాను నేను. ఈ ఫెస్టివల్స్ కానీ దసరా సీజన్ కానీ మన పెళ్ళిళ్ళు కానీ అది అదే ఒకటే డేట్ కన్నా వచ్చేస్తాయి కదా నాకు, అలా నేను నిద్రపోకుండా వేసేసినా కూడా తను మంచిగా మిషన్. మీ హార్డ్ వర్క్, మీ డెడికేషన్ అనేది మాకు ఇక్కడ కనిపిస్తుంది. స్లీప్లెస్ నైట్స్ కష్టపడి అమౌంట్ ఎన్ని చేస్తున్నారు కదా, సో మంత్లీ ఎంత అమౌంట్ ఎన్ని చేస్తున్నారు ఈ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ వచ్చాక? సార్ మంత్లీ అంటే దీనికి వచ్చేసి మనకు 25-35 నార్మల్ వస్తాయి, సీజన్ అయితే ఎక్కువ వస్తాయి సార్. ఓకే, నార్మల్ లో కూడా మనకు 25,000 to 30,000 వస్తుంది, సీజన్ లో అయితే ఎక్కువ వస్తాయి సార్, 50 to 60 అనేది వస్తుంది. సో ఈ అమౌంట్ అయితే మీరు హ్యాపీగా మేడం? ఇంత అమౌంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ కొన్న తర్వాత? ఫస్ట్ భయపడినా సార్ నేను, ఫస్ట్ మా హస్బెండ్ కూడా అంతే అమౌంట్ అంతే సార్. ఫస్ట్ హెచ్ఎస్డబ్ల్యూ ముందు నేను ఉషా కంపెనీకి పోయాను కదా, అప్పుడు కూడా సార్ వద్దన్నారు. అంతకుముందు డెమో సరే 40,000 ఉండగా ఒక మిషన్ ప్రొవైడ్ అయింది, నేను ఏం గుర్తులేదు, అక్కడ డెమో విన్నాను సార్ని తీసుకెళ్ళి. అప్పుడు 40,000 పెట్టడానికే మేము ఇద్దరం భయపడ్డాము చాలా ఇయర్స్కి. అప్పుడు తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మా డాడీకి గుర్తుగా నేను ఆ మిషన్ తీసేసుకున్నాను. డాడీ లేడు, డాడీ గుర్తుగా నేను అది తీసేసుకున్నాను. దాంతో సరే మా డాడీ హ్యాండ్ బాగుంది కాబట్టి నేను ఇక్కడ వరకు పై ఎదగలుగుతున్నాను. డెఫినెట్ గా మేడం. సో ఆ సపోర్ట్ అనేది మీ ఫాదర్ సపోర్ట్ మీకు ఎప్పుడు అలానే ఉంటుంది, అలాగే మీకు ఇన్ని ఇయర్స్ నుంచి సపోర్ట్ చేసిన మీ హస్బెండ్ గారు కూడా సపోర్ట్ ఎప్పటికీ మీకు ఇలానే ఉంటుంది. ఎందుకంటే మీలా హార్డ్ వర్క్, డెడికేషన్, ప్యాషన్ తో చేయాలనుకునే మేడమ్స్ కి డెఫినెట్ గా వాళ్ళ హస్బెండ్స్ సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ ప్రైవేట్ తనకు చెప్తాను ఇట్లా చేస్తా వెళ్దాం, తనని కూడా తీసుకెళ్ళిన సార్ గోదాంకి, రమేష్ సార్ దగ్గరికి చూశాడు, మొత్తం చూశాడు సార్ కూడా. ఫస్ట్ అంత ముందుకు రాలేదు, తర్వాత 1 డేలోనే నేను సార్ కలిసిన, ఇంట్లో లేడు క్లినిక్లో ఉన్నారు సార్, నేను ఇట్లా తీసుకుందాం అనుకుంటున్నాను అంటే మన ఇష్టం, నీ ఇష్టం ఏదైతే చేయండి తీసుకో అని చెప్పిండు. తన సజెషన్ మీద నేను తీసేసుకున్నాను. సూపర్. సో మేడం ఈ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ ఇప్పటి వరకు వచ్చాక అయితే మీరు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు? అవును సార్, హ్యాపీగా. సో ఇంత అమౌంట్ ఎర్న్ చేస్తున్నారు కదా, ఈ అమౌంట్ తో మీరు ఫ్యూచర్ లో ఎలాంటి గోల్స్ పెట్టుకున్నారు, ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి ఎంత దగ్గర ఉన్నారు ఒక్కసారి మా వ్యూవర్స్ తో షేర్ చేసుకోండి. గోల్స్ అంటే ఇంతకన్నా ఇంకా ఈ టాప్ లో కాకుండా ఇంకొక పై టాప్కి వెళ్ళాలని నా కోరిక ఉంది. చూద్దామండి ఎలా ఉంటుందో. ఇంకా ఆ డెడికేషన్ కి, మీ హార్డ్ వర్క్ కి మీరు రీచ్ అవుతారు మేడం డెఫినెట్ గా. అండ్ దానికి ముందస్తుగా మా హెచ్ఎస్డబ్ల్యూ తరపున అయితే మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. మీలాగా హార్డ్ గా డెడికేషన్, ప్యాషనెట్ తో వర్క్ చేయాలనుకున్న లేడీస్ కి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? అలాగే హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ కొనే మేడమ్స్ కి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఒక్కసారి మా వ్యూవర్స్ తో షేర్ చేసుకోండి. ఓకే సార్, నేను చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాను ఆల్రెడీ. మీరు ఈ రోజు ఇంటర్వ్యూలో కూడా నా స్టూడెంట్సే ఉంటారు చాలా మంది, ఇక్కడ గోదావరికంలో కానీ మంచిర్యాలలో కానీ. వాళ్ళు ఏంటంటే నేను ఉషా ద్వారా డిజైన్ సేల్ చేస్తే నాకు వాళ్ళ ద్వారా పరిచయం అయ్యారు. మేడం ఇట్లా నేను మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే సరే మంచి సజెషన్ తీసుకుంటున్నారు. ఏ మిషన్ తీసుకోవాలనుకుంటే పెద్దదండంలో చాలా రకాలు ఉన్నాయి. నేను చెప్పాను ఒకటే, నేను మిషన్ కొనకముందే చెప్పాను వాళ్ళకి, హెచ్ఎస్డబ్ల్యూ చూడండి ఒకసారి, మీరు దాన్ని ఒకసారి వీడియోస్ కానీ ఏదైనా చూస్తే దాన్ని తీసుకోవాలనిపిస్తుంది మీరు. లేదు అంటే నేను సార్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ ఒక డెమో చూడండి, డెమో చూసిన తర్వాత మీకు అబ్జెక్షన్ లేకుండానే తీసుకోండి అని చాలా వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఇచ్చాను. ప్లస్ ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి బయటికి వెళ్ళడానికి కొంతమంది హస్బెండ్స్ ఒప్పుకోరండి. అటువంటి అప్పుడు ఏం చేయాలి, చిన్న సజెషన్, చిన్న మిషన్తో స్టార్ట్ చేయండి. ఇందులో కూడా మనకి చిన్న మిషన్ ఉంది, పెద్ద మిషన్ ఉంది, దాంతో స్టార్ట్ చేయండి. చిన్నగా పైకి ఎదగండి. ఇంట్లో ఉంటేనే వచ్చే కస్టమర్స్ ఇంటికి వస్తారు సార్, మనమైతే వెళ్ళి తీసుకోలేము కదా. అటువంటిప్పుడు ఇంట్లోనే కూర్చొని మనం చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్ గా ఎవరైతే ఈ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒక్కసారి డెమో విజిట్ అవ్వండి అండ్ డెమో ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి. డెఫినెట్ గా ఇది మీకు నచ్చుతుందని మేము అనుకుంటున్నాము మేడం. సో రీసెంట్ గా అయితే హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ నుంచి విస్కోస్ థ్రెడ్స్ అయితే వచ్చాయి. సో ఆ థ్రెడ్స్ తో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది డిజైన్ వేస్తున్నప్పుడు? బాగుంది సార్, నీట్నెస్, ఫినిషింగ్, కలరింగ్ కూడా డబుల్ కలర్స్ వచ్చినాయి, డబుల్ షేడ్స్ ఉన్నాయి నా దగ్గర, అవి కూడా చాలా బాగా రన్ అవుతున్నాయి.
సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ మిషన్ పర్చేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. చెప్పదండి, ఇటు ధర్మారం ఆమె అయితే రోజు రెగ్యులర్గా నా దగ్గరికి అప్ అండ్ డౌన్ వచ్చి నేర్చుకుని సార్ ఆమె అయితే. సో డెఫినెట్ గా మీరు ఇంకా చాలా మంది ట్రైన్ అప్ చేసి హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ మీ ద్వారా చాలా మంది పర్చేస్ చేయాలి. అండ్ ఎందుకంటే మీరు అంత బాగా ట్రైన్ అప్ అయ్యి ఇప్పుడు దాదాపు 10 to 15 మెంబర్స్ తీసుకున్నారు అని అంటున్నారు. సో 10-15 మెంబర్స్ తీసుకున్నారు. ట్రైనింగ్ వచ్చేసి 60 మెంబర్స్ వరకు అయితే సార్. ఇందులో చాలా మందికి ఫ్రీ కోర్స్ ఇచ్చేసాను మేడం. సో మీరైతే చాలా మందికి ఇన్స్పిరేషన్, అలాగే మీరు చాలా మందికి చెప్పారంటున్నారు కదా. సో ఈ రోజు ఈ ఇంత మంచి బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ తరపున అయితే మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా హెచ్ఎస్డబ్ల్యూ ఫ్యామిలీ వాళ్ళకి అలాగే తపన్ గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను చెప్పేది ఏంటంటే ఇంత మంచి అవకాశం ఇచ్చింది సార్. ఎందుకంటే ఇంట్లో కూర్చొని కూడా దీనికి చదువు కూడా ఎక్కువ అవసరం లేదు. జస్ట్ సెల్ అయితే ఎలాగ యూజ్ చేసుకుంటున్నామో ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకుంటున్నారు. సెల్ ఎలా చేస్తున్నారో దానిలాగానే సిస్టమ్ వర్క్ ఉంటుంది. మనం ఏంటంటే లేడీస్ ఇంట్లో కూర్చొని మన హస్బెండ్ ఎంతో కొంత చేస్తాడు, తనకు కొంచెం ఉపాధి మనం ఒక షేర్ చేసుకుంటే అది ఇది కలిపి కొంచెం గొప్పగా చేసుకోగలుగుతాం కదా. అలా మాకు మంచి మిషన్ సార్ ప్రొవైడ్ చేశారు. చాలా కృతజ్ఞతలు సార్ మీకు. మళ్ళీ ఇంకొక విషయం దీనిలో చెప్పాల్సింది ఏంటంటే మనం ఏదో మిషన్ పెట్టి ఏదో స్టిచ్చింగ్ చేసుకుంటూ అక్కడే కూర్చొని కుట్టడం కాదు కదండి. ఒక్కసారి మిషన్ పెట్టి దానిలో ఆపరేటర్ ఆన్ చేసేసుకొని ఫ్రేమ్ సెట్ చేసేసుకొని డిజైన్ సెలెక్షన్ చేసేసుకొని మనం ఇంట్లో ఏదైతే పని చేసుకుని పిల్లల్ని చూసుకోవచ్చు, హస్బెండ్ని చూసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, వచ్చిన వాళ్ళని ఎవరైనా రిసీవ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అంత మంచి మిషన్ అండి ఇది హెచ్ఎస్డబ్ల్యూ. మన హెచ్ఎస్డబ్ల్యూ ఫ్యామిలీ వ్యూవర్స్ ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి. అలాగే ప్లే స్టోర్లో హెచ్ఎస్డబ్ల్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ రిజిస్టర్ చేసుకోండి అండ్ 1 year సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందండి. ఎందుకంటే మీకు కావాల్సిన కొత్త డిజైన్స్ అనేది మన కంపెనీ నుంచి ఆ యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలా కొత్త డిజైన్స్ వేస్తే మీ దగ్గర కూడా చాలా మంది కొత్త కస్టమర్స్ వచ్చి పర్చేస్ చేస్తారు. సో డెఫినెట్గా మీరు కూడా రిజిస్టర్ చేసుకోండి. అండ్ మేడం మీరు రిజిస్టర్ చేసుకున్నారా? యా, మేడం రిజిస్టర్ చేసుకున్నారంట. సో వ్యూవర్స్ మీరు కూడా రిజిస్టర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఎ లాట్. ఓకే, ఇది రౌండ్ నెక్ అండి. ఇది నార్మల్గా అందరూ యూజ్ చేస్తారు. ఇది ఎల్బో హ్యాండ్స్ విత్ లైన్స్తో, ఇప్పుడు ఫ్యాషన్ కదండి, ఇది లైన్స్తో వేశాను. ఇది బోట్ నెక్ అండి, ఇది బ్యాక్ డిజైన్. ఇది వచ్చేసి ఇది బోట్ నెక్ అండి, ఇది బ్యాక్ దాండియా డిజైన్స్ ఫిగర్స్ ఇవి. ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కూడా ఫిగర్స్ ఇలానే వస్తాయి సార్. ఇది వచ్చేసి నార్మల్ నెక్. ఇది హ్యాండ్ వచ్చేసి బార్డర్ పైన వేసాను పికాక్స్. అది ఫుల్ జరీ అండి, ఇది చూడండి మీరు, ఇది ఫుల్ జరీ గమనించండి. టోటల్ నేను ఇందులో థ్రెడ్ ఏం వాడలేదండి, ఫుల్ జరీ ఇది. ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ వచ్చేసి కాలర్ వస్తుందండి ఇలా, బ్యాక్ వచ్చేసి ఇలా జస్ట్ ప్యాచ్ వస్తుంది మీకు అంతే. ఇంకా ఇది డిఫరెంట్ అండి. ఇందులో బ్యాక్ సైడ్ వచ్చి వన్ సైడ్ వస్తుంది ఫిగర్. ఓకే, హ్యాండ్ వచ్చేసి డిఫరెంట్ ఏంటంటే నేను 2 కలర్స్తో యూజ్ చేశాను. ఇది గమనించండి, ఇది రఫుల్ హ్యాండ్స్, బ్యాక్ సింపుల్ వచ్చేస్తుంది. నేను వచ్చేసి డిఫరెంట్గా ఏదంటే నెట్తో చేశాను. ఇది షాప్లో 1 మీటర్ వచ్చేసి 350 రూపీస్ ఉంటుంది. నేనైతే నా ఐడియా ప్రకారంగా నెట్ తీసుకొని పూస వేసేసి డిజైనింగ్ చేసి రఫుల్ హ్యాండ్స్ వేశాను. ఇది